తల్లి. అయ్యా తండ్రి, పళ్ళూడకుండా నా పెళ్లి చేసి నన్ను మొగుడు దగ్గరకు పంపండి. అన్నా, అటుకుల చిట్టిబాబు, తొందరగా భావం తెచ్చి నా కార్యం గట్టెక్కించరా. ఓ కూతుర్ని కని నీ పేరు పెట్టుకుంటాను. అయ్యో అయ్యో అయ్యో, నీకు ఇదేం పోయే కాలమే. నిక్షేపంగా ఉన్న నా కొడుకు పుట్ట కార్తీచ్చేస్తున్నావు. నీ నిక్షేపరాయన్ని తొందరగా నా పెళ్లి చేస్తాగలడమని మొక్కుకుంటున్నాను. చేస్తాడే, చేస్తాడు. వాడికి కాలం కర్మం కలిసి రాని నీ పెళ్లి ఎంత వైభవంగా చేస్తాడో చూద్దు గాని. సరే, ఎంతైనా తోడబుట్టినవాడు కదా, ఓ ఛాన్స్ ఇచ్చి చూస్తాను. చేశాడా సరే, లేకపోతే ఏ పోస్ట్ మెంతనం జెండా ఎత్తేస్తా. అటుకుల చిట్టిబాబు ఎంకామ్, ఎంబీఏ, ఎంఫిల్, సిఏఐ 4-9 ఇంకా నా వల్ల కాదు. ఏమ్మా, ఇదంతా ఒక మనిషి అనిందే అంటే ఊళ్ళో వాళ్ళు చదివిన డిగ్రీలన్నీ నా కొడుకు తగిలించుకున్నాడేనా నీ అభిప్రాయం? పచ్చడైపోద్ది. క్షమించండి అమ్మా, మీ చిట్టిబాబు గారి డిగ్రీ చూస్తుంటే 8వ క్లాస్ 8 సార్లు అనేసి మా చిట్టిబాబు గారు గుర్తొచ్చాడు. పెట్టి పుట్టాలయ్యా, నా కొడుకు జాతకం అందరికీ వస్తుందా? ఇంటికి పాపం మీ చిట్టుబాబు ఏం చేస్తున్నా? కలెక్టర్ ఆఫీసులో బెళ్ళబంటారమ్మా. పర్వాలేదే, 8వ క్లాస్ చదివిన మీ అబ్బాయి కనీసం కలెక్టర్ ఆఫీస్ లో ప్యూన్గానైనా పనిచేస్తున్నాడు. మరి 8 డిగ్రీలు చదివి కలెక్టర్ వాల్సిన మా అన్నయ్య ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఇతరుల విషయంలో జోక్యం చేసుకుంటే మీకే నష్టం. అదండి చదువు, లేడీస్ టాయిలెట్. ఆడపిల్ల మెళ్ళ చెయ్యి కొట్టేస్తావా? చంపేస్తా. ఇతరుల విషయంలో జోక్యం చేసుకుంటే మీకే నష్టం. జోక్యం చేసుకున్నాను కదా, ప్రమాదం తప్పదా? ఏడువాడు, ఎవడవాడు, దొంగవాడు ఉన్నాడు ఎక్కడ? ఓ చోట దాచిపెట్టాను. ఎక్కడ దాచిపెట్టావు? అమ్మా, ఆ ఒక్కటి అడగ. అదేమిటి? ఈ విషయంలో నేను అనవసరంగా జోక్యం చేసుకోను. నేను చేసుకుంటా. ఎలా? ఈయనొకడు చేదస్తపు మొగుడు, చెబితే వినడు, కొడితే ఏడుస్తాడని రిటైర్ అయి 10 ఏళ్ళు అయింది. ఇల్లంతా రైల్వే స్టేషన్ గా మార్చేసి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నాడు. ఏమండాయ్, ఇదిగో కాఫీ తీసుకోండి. కాఫీ 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 కాఫీ, చాయ్ గరం గరం, చాయ్ దూద్ దూద్, కాఫీ 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 కాఫీ. ఏమండాయ్, మీరు ఇలా కాఫీలు టీలు తాగేసి పడుకుంటే మీల్స్ మాట ఏంటి? మీల్స్ బిట్టుకుంటా. బిట్టగుంటా మీల్స్ సంగతి కాదు, ఇంట్లో మీల్స్. ఇంట్లో మీల్స్ లోటే ఉంది, సగం స్టేషన్ అతికిచ్చేసాం కదా. అద్దెకిచ్చిస్తే సరే, వాళ్ళు అద్దె ఇవ్వద్దు, వెళ్ళి వసూలు చేయండి, కాసేపట్లో వస్తారు. ఆగండి, ఇలా టికెట్ లేని ప్రయాణం ఎంతకాలం చేద్దాం అనుకుంటున్నారు? టికెటా? ఇంటద్దే ఉంటుందిరా. యు మీన్ రెంట్? యు సీ మిస్టర్ సహదేవుడు, ఆఫ్టర్ 1 year ఐ విల్ బి కింగ్. ఆ తర్వాత నీ అద్దె మొత్తం మా ధనాగార ప్రధానాధికారి చేత వడ్డీతో సహా లెక్క కట్టించి, మా కోశాధికారి చేత చెక్కు రాయించి, మా మణిరత్నం దళపతి చేత నీ ముఖాన కొట్టిస్తాం. నువ్వు ఎలాగే జాతకాలని పంచాంగాల్ని నమ్ముకుంటే కింగు కాదు కదా, క్యాంటీన్ లో కాఫీ కప్పులు కావడానికి కూడా పనికి రావు. నోరుంది కదా అని అడ్డమైన వాగుడు వాక్కు పచ్చడైపోద్ది. కప్పులు కంచాలు కడుక్కోవాల్సిన కర్మ వాడికేమిటి? వాడు నా బిడ్డ, మహర్జాతకుడు. ఈ మొక్కల్లో కళచూడు. నీకు కావలసింది డబ్బేగా. మా అమ్మాయి పచ్చడి సీసాలు పట్టుకెళ్ళింది, కాసేపట్లో వస్తుంది, డబ్బు తెస్తుంది, నీది నీకు వచ్చేసింది. రాకుంతి రా, మన అమ్మ మాట నిలబెట్టు. ఆయన దానికి ఇచ్చే. ఏంటి ఇచ్చేది? కొత్తిమీర పచ్చడి ఒక్క బాటిల్ కూడా అమ్ముడవలేదు. దానికంత వరి అయిపోతావు ఎందుకు? అమ్ముడు పోయాక ఇద్దాం, ఏమంటారు? అలాగే ఇచ్చినప్పుడే స్టేషన్ లో వద్దురు గాని. ఒక్క చేసా కూడా అమ్ముడు కాకపోవటం ఏమిటి? ఎవడుకుంటాను నీ పాచింతకాయ పచ్చళ్ళు? దీనికి అమ్మటం సరిగ్గా చేత కట్టలేదు అనుకుంటానే. అవును, చేత కావడం లేదు. అవునే, అసలు నేనెందుకు అమ్మాలే? మొహం మీద మొటిమలు వచ్చిన దాన్ని, నెత్తి మీద జీలకర్ర బెల్లం పెట్టించుకోవాల్సిన దాన్ని, పూలెట్టుకుని పాల గ్లాస్తో గదిలో అడుగు పెట్టవలసిన దాన్ని, తను ఆఫీస్కి వెళ్తుంటే గుమ్మాలో నుంచొని చెయ్యిపోవలసిన దాన్ని, చంకని బిడ్డనెత్తుకుని ఆడించవలసిన దాన్ని, నేనెందుకు అమ్మాలే పచ్చళ్ళు? ఏ నీ కొడుకు నాకు అన్న, ఈ ఇంటికి మగదిక్కు, పేరు పక్కన థర్మామీటర్ పెట్టినట్టు 110 డిగ్రీలున్నాయి. వాడి పని పాట చేయడా? ఉద్యోగాలకు అప్లై చేయడా?
చివరికి స్టీల్ ప్లాంట్ లో వీడి పేరును నేను అప్లై చేస్తే ఇంటర్వ్యూకి వెళ్ళినా లెటర్ చించి పారేస్తాడా? ఆఫ్టర్ ఆల్ స్టీల్ ప్లాంట్ ఆఫ్టర్ 1 year అదే స్టీల్ ప్లాంట్ నీ మొగుడికి ప్రెజెంట్ చేయవలసిన నేను అక్కడ పనిచేయడం తలవంపుడు కదా, అసలే కిరీటం పెట్టుకోవాల్సిన తల కదే అమ్మా. అవుండే అయ్యా. ఒరే నాన్న, సినిమాలో ఎన్టీ రామారావు లాగా పెద్ద కిరీటాలు చేయించుకోబాక, తలపోటు వస్తుంది. రాజా గారికి రాజమాత గారికి చిన్న విన్నపం. ఆంజనేయ స్వామి గుళ్ళో పూజారి నన్ను చూసి నవ్వుతున్నాడు. మీరు తక్షణం నా పెళ్లి చేయకపోతే నేను ఆయనతో జెండా ఎత్తేస్తాను. చూసావా అమ్మా, నా తర్వాత పుట్టింది, నేను వదిలేసిన పాలు దాకా పెరిగింది, ఎన్నెన్ని మాట్లాడుతుందో చూడు. అసలు నీ పెళ్లి ఏ టైప్ లో చేద్దాం అనుకున్నాను తెలుసా? ఆఫ్టర్ 1 year. చిచ్చి, నీకంత గ్రాండ్ గా పెళ్లి చేసి నీ నెత్తిన అత్యంతలు చల్లితే నా మొహాన ప్యాన్ చల్లుతావా? ఏ పగటి కలలు కంటున్నావా? పగటి కళ్ళేంటి, రాత్రి నిజాలే. అడుగో చంద్రరావు గారు. ఆయన చంద్రరావు గారు కాదు, సూర్యారావు గారు. కదా అన్నట్టు మీ బావగారి పేరు కూడా సూర్యారావు గారే. బావగారా? నాకు తెలియకుండా వాడేవాడు. కోర్ల బండి వారు. కూరల బండాడా? ఆ ఎదవ నా కొడుకు నాకు బావేంటి? మరి వాడితోనేగా నేను తొందరలో జెండా ఎత్తేసేది. కడిగావులే బింది. ఇదిగో, ఇక మీదట నువ్వు ఈ జెండాలు ఎత్తక్కర్లేదు, జేబురుమాళ్ళు ఓ పక్కర్లేదు. నీ పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసేశాను. పెద్ద పెద్ద వాళ్ళందరినీ దింపేస్తున్నాను. పెళ్లికి డెకరేషన్ లైటింగ్ చూసుకోవడానికి మద్రాసు నుంచి మంగళంపల్లి బాలమురళీకృష్ణ పిలిపిస్తాను. పళ్ళు రాలగొడతాడు. ఆయన ఆర్ట్ డైరెక్టర్ కాదు, సంగీత విద్వాంసుడు. చా, మాకు తెలియదులే. ఆయన చేత సింగింగ్ చేయించటం రొటీన్, ఇది వెరైటీ. ఆహా, అలాగా. మరి పెళ్లి బట్టలు ఎవరు చేత కుట్టిస్తావు? ఇంకెవరు? మన ఎలిజబెత్ టైలర్. పోతే డాన్స్ ప్రోగ్రామ్ కి బాంబే నుంచి లతా మంగేష్కర్ ని, దాని కంటిన్యూషన్ ఆ మైక్ కట్టుకుని అమెరికాలోనూ అక్కడ తిరుగుతుంటాడు ఎవడేవాడు, ఆ మైకేల్ జాక్సన్ గారితో త్యాగరాజ కృతులు, అన్నమాచార్య కీర్తనలు పాడిస్తాను. అమ్మలాంటి వాళ్ళకి బాగుంటుంది. నీ సొమ్ము కబుర్లు ఆపి ఎవడో కుర్రాన్ని చూసి అర్జెంటుగా నన్ను తోసేయ్. ఏంటి తోసేది? నిక్కర్లో చొక్కా తోసి పడేయడానికి నువ్వేమన్నా పిల్లి పిల్లవనుకున్నావా? కన్నె పిల్లది. అందుకే కన్నె తల్లి నవ్వకుండా పెళ్లి చేయమంటున్నాను. కాదంటావో చెప్పు, కూరగాయల వాడిని లైన్ లో పెట్టే ఉంచాను. చూడమ్మా, దీని పెళ్లి నేను 70 mm లో ప్లాన్ చేస్తుంటే అది 8 mm చాలుంటుంది. దాని మాటలకేం గానీ నువ్వు వెళ్ళి స్నానం చేయి. సరే, శకునం చూడు, బాత్రూమ్కి వెళ్ళాలి. రంభా, వెల్ డ్రైవ్, వెల్ డ్రైవ్. ఆహా, ఏం చూసిందిరా ఆ చూపు. ఆ షాటే షాటు. ఎలా ఉందిరా షాట్? చాలా బాగుంది. నా షాట్ కూడా చూస్తావా? వదులుతా. నువ్వు కొట్టిన చోట ఒక ముద్దిస్తే తాయిత్తు నడకి తాయిత్తు తొడకి కట్టుకుంటే శత్రు వీణ ఉండదు. అబ్బా, నా పేరుతో నేను ఎడుతుంటే మధ్య మీ పేరు ఏమిటాయా? అవతలపండి, నువ్వు చెప్తున్నారా? ఆడకుండా ఆపదలో ఉండాలి. అది చూడరా, ఆడుకోవాలి. నీకనే చెప్పేది, నేను ఆడుకోవాలి. ఆదుకుంటావా? అయితే నేను పండగ ఎవరు అమ్మో అవకాశం.
బాబాయ్, అదేంటండి వాళ్ళు అలా కొట్టేశారు? ఏం తప్పు చేశానంటావా? లేదండి, ఆడపిల్లని రక్షించడం తప్పేలా అవుతుంది? మరి అందుకే కొట్టాను. మీరొక్కరు అంతమంది. అయ్యో బాబాయ్, ఎలా కొట్టేశారండి? అదే ఫైట్ చేశాను. మరి ముందెందుకండి చేలో కలా పడిపోయారు? అడిపోలా పడుకున్నా. 9 నుంచి 10:30 దాకా రావుకాలం. ఆ టైంలో నేనే కాదు, అమితాబ్ బచ్చన్, అనిల్ కపూర్ కలిసి ఫైట్ చేసినా సరే దెబ్బతినేస్తారు. ఇంతకీ మీరెవరు? నేను ఎవరా? హ! సంవత్సరం తర్వాత నా గురించి పేపర్లో హెడ్లైన్స్ లో వస్తుంది, చదివి తెలుసుకోండి. అదేంటండి, బెల్ట్ బాంబు కట్టుకుని ఏ దేశం లేకుండా చంపేస్తారా? నా ఫేసు అలా కనిపిస్తుందా? కనిపించినట్టుందండి. చిన్నావులే తాటికాయ్. ఆఫ్టర్ 1 year ఐ విల్ బి ఎ కింగ్. ఏ రాజ్యానికి? ఏమిటా నవ్వు ప్రశ్న? అబ్బే, రాజ్యాలే పోయాయి కదా, మీరు రాజ్యాలు అవుతారా అని. కదా, మరి నేను రాజుని ఎలా అవుతాను? బలి నెత్తి మీద బల్లి పడితే మరణం అని ఎడపొర్తి వారి పంచాంగంలో ఉంది. అంటే నేను రాజుని అవ్వకుండానే టపా కట్టేస్తానా? ఏమండో దళిత శాస్త్రి గారు, కాదు, ఇక్కడ మా పని ఇత్తడి మూకుళ్ళో మెత్తడి పకోడీ అయిపోయింది. నీ నెత్తి మీద తెల్లబల్లి పడింది కదూ? ఎలా చెప్పావు? చిరంజీవి అల్లు రామలింగయ్యకు పూంపుహారవుతాడని, అమల నాగార్జునకు పూంపుహారవుతుందని ఎలా చెప్పానో ఇది కూడా అలాగే చెప్పాను. ఇంతకు ముందే నువ్వు ఆడపిల్లల్ని ఆదుకోవడానికి 6 మంది మగపిల్లల్ని పుహారు చేసి ఉండాలి. అబ్బా, అవన్నీ కరెక్ట్ గానే చెప్పావు, కానీ ఆ ఒక్క విషయమే తప్పు చెప్పావు. ఏమిటది? ఆఫ్టర్ 1 year నేను ఏమవుతాను? కింగు అవుతావు అని చెప్పాను. మరి అదే తప్పు చెప్పావు. అసలు ఇప్పుడు రాజ్యాలు లేవు కదా, నేను రాజుని ఎలా అవుతాను? నీ డౌట్ నా ఫేస్ లో ఉంది. నువ్వు చాలా పెద్దవాడు అవుతావు అంటే అర్థం 12 అడుగులు పొడుగు పెరుగుతావని కాదు. నీకు రాజయోగం పడుతుందంటే నువ్వు రాజువై కిరీటం పెట్టుకొని గుర్రం ఎక్కి కచ్చి యుద్ధం చేసి చస్తావని కాదు, కోట్లాస్తికి అధిపతి అవుతావని. కింగ్ అంటే అర్థం అది. తిప్పావలే తెడ్డు. ఎప్పుడో కింగ్ని ఎలా అవుతాను? ఎప్పుడు బల్లి పడితే. బల్లి పడితే ఏమవుతుంది? నెత్తి మీద బల్లి పడితే మరణం కదా. మరణం నీకెందుకు అవుతుంది? మరెవరికి అవుతుంది? బల్లికి అవుతుంది. నిజమా? అయితే నాకు బల్లి గండం లేనట్టేనా? ఏం చెప్పింది? నీకు బల్లి గండం లేదు, పిల్లగండం ఉందని చెప్పింది. పిల్లగండమా? కన్నె పిల్లల్ని గండం నుంచి గట్టెక్కించగానే బల్లి పడింది కనుక పుహార్ల బల్లి హత్య పథకం చుట్టుకొని నీకు కన్నె పిల్ల గండం వచ్చి పడింది. అమ్మో, మళ్ళీ ఈ ఫిట్టింగ్ ఏంటి? ఈ లెక్క నాకు రాజయోగం లేనట్టేనా? ఇవాళ రేపట్లో కన్నె పిల్ల గండం నుంచి గట్టెక్కగలిగితే సింహాసనం ఎక్కుతావు, లేకపోతే పాడెక్కి పుహా